హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో తల్లికి వందనం స్కీమ్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే మీకు చెప్పబోతానండి. మనకి రేపు ఈ తల్లికి వందనం స్కీమ్ కింద ప్రతి ఒక్క తల్లి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తూ ఉన్నారు కదా. సో అయితే దీనికి సంబంధించిన స్టాటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి, అసలు మనం ఎలిజిబుల్ లేదా అనేది ఒక 2 మెథడ్స్ అనేవి మీకు చూపిస్తాను అనమాట. వీడియోలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, మీరు ఎలిజిబుల్ లిస్ట్ ఉన్నారా లేదా అనేది తెలిసిపోద్ది. ఓకే, అయితే వీడియో వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో వీళ్ళైతే ట్వీట్ చేశారన్నమాట. ఓకే, సో విద్యార్థులకు శుభవార్త అని చెప్పేసి చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. విద్యార్థుల తల్లి ఖాతాల్లో జూలై 22న నిధులు జమ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, సో మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఈ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశారన్నమాట. అంటే రేపే ప్రతి ఒక్క తల్లి ఖాతాలో నిధులు జమ అవుతాయి అన్నమాట. ఓకే, అయితే ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. అసలు మనం ఎలిజిబులా కాదా, ఎట్లా చెక్ చేసుకోవాలి? ఒక 2 మెథడ్స్ మీకు చెప్తాను. ఓకేనా, 2 విధాలుగా మనం చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే బెనిఫిషరీ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనకి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక వెబ్సైట్ ఎట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి ఓపెన్ చేయండి. స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా చూపిస్తాను అనమాట. ఇక్కడ ఎవరైతే తల్లి ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబరు అండ్ స్కీమ్ టైప్ ఏంటి, తల్లికి వందనం అని చెప్పేసి ఇయర్ వచ్చేసరికి 2026-27 సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అని చెప్పి క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, కింద స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ దగ్గర వచ్చేసరికి కింద వచ్చేసరికి మనకి ప్రతి ఒక్క డేటా అనేది ఓకేనా, ఇక్కడ మనకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనకి సాటిస్ఫైడ్ అని చెప్పేసి రావాలి అన్నీ కూడా. ఓకేనా, ఇక్కడ మనకు ఒక 7 ఉంటాయి అనమాట పర్టికులర్స్ అనేవి. ఈ 7 పర్టికులర్స్ అన్ని కూడా సాటిస్ఫైడ్ అని రావాలన్నమాట. ఇట్లా వస్తేనే సో ప్రతి ఒక్క తల్లి ఖాతాలో ఎవరైతే ఉన్నారో ఇట్లాగా ఎలిజిబుల్ అయ్యారో సో వాళ్ళ ఖాతాలో పక్కాగా రేపు 22వ తారీఖున అమౌంట్ అయితే పడిపోతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఈ తల్లికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో పిల్లలు, సో ప్రతి ఒక్క పిల్లలకు కాను ఓకే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వేస్తామని చెప్పేసి అన్నారు కదా. సో మరి చూడాలి. సో ప్రస్తుతానికి అయితే ఇట్లా మీకు సాటిస్ఫైడ్ అని చెప్పేసి వస్తే కనుక మీరు ఇట్లా చూసుకోవచ్చు. అలాగే ఇంకోటిసరికి మనకి లీప్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుందండి. సో ఈ లీప్ యాప్ అంటే చాలా మంది తెలిసే ఉంటుంది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద. సో ఈ లీప్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ లాగిన్ అవ్వాలి. మనకి ఏంటంటే స్టూడెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి చూపిస్తుంది. స్టూడెంట్ని మీరు ట్యాప్ చేసినట్లయితే కనుక అండ్ ఆ తర్వాత ఏంటంటే మనం డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అపార్ నెంబర్ కానివ్వండి, పెన్ ఐడి కానివ్వండి, మొబైల్ నెంబర్ కానివ్వండి, ఒక ఐడి అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఈ పెన్ ఐడి అనేది మనకి స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళ సంవత్సరం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా, ఇట్లా లాగిన్ అయిన తర్వాత మీకు కొన్ని బాక్స్ కనిపిస్తున్నాయి కదా. సో వీటిలో కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ తల్లికి వందనం స్టేటస్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. మనకి ఈ యొక్క యాప్ అనేది చాలా ల్యాగింగ్ ఉంటుంది అనమాట, చాలా స్లోగా ఉంటుంది. వెయిట్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఆ స్టూడెంట్ సంబంధించిన డేటా అంతా కనిపిస్తుంది. ఓకేనా, దాంతోపాటు ఎలిజిబిలిటీ స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎలిజిబుల్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. ఇట్లా ఎలిజిబుల్ అని చెప్పేసి చూపిస్తే కనుక ఓకే. సో మీకైతే మీకు ఈ యొక్క తల్లికి వందనం సంబంధించిన అమౌంట్ అయితే పక్కాగా రేపు 22వ తారీఖున అయితే పడిపోద్ది అనమాట. ఇన్ కేస్ ఎలిజిబుల్ ఉంటే కనుక దానికి సంబంధించిన రిమార్క్స్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో దాని ప్రకారం మీరు ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ మీరు ఈ రానున్న వారంలో ఈ తల్లికి వందనం సంబంధించిన అమౌంట్ అనేది పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకంటే టైం అయితే ఉంది. మీకు ఎట్లాంటి ఇష్యూ ఉన్నా దాన్ని సరి చేసుకొని మళ్ళీ ఈ యొక్క స్కీమ్ సంబంధించిన అమౌంట్ అయితే పొందొచ్చు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేసుకోండి. ఇట్లా మీకు 2 రకాలుగా మీకు కనుక ఎలిజిబిలిటీలో అన్నీ ఓకే అనుకుంటే కనుక మీకు తల్లికి వందనం సంబంధించిన యొక్క అమౌంట్ అనేది ఓకేనా మీ ఖాతాలో అయితే జమ అయిపోతుంది. ఈ విషయాన్ని గమనించాలి. సో ప్రతి ఒక్కరి విషయం తెలియాలని ఉద్దేశం చెప్తున్నాండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాంబినేషన్ కామెంట్ చేయండి. ఇదండి ఒక వీడియో. ఈ వీడియో మీ నచ్చిన వీడియో లైక్ చేసి మనకు సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన నుండి అప్లోడ్ చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.